నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ న్యూస్ బ్లేజ్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. టీ హోటల్లో సంతకాలు చేసిన కదిరి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసులు. జనజీవన స్రవంతిలో కలవాలి, సాధారణ జీవితం గడపాలి. భారతీయులందరం ఒకటే. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో నేషనల్ ఇంటిగ్రేషన్ టూర్. రాహుల్ గాంధీని అర్బన్ నక్సల్ అనడం గర్హనీయం. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి జరగలేదనడం విడ్డూరం. ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదింపచేసిన సందర్భంగా ఉప్పల్ రింగ్ రోడ్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం నిర్వహించారు. ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి, ఉప్పల్ కార్పొరేటర్ రజిత, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. ఈరోజు మరి దళిత సమాజం ఎంతగానో ఎదురు చూస్తుంది. మరి ఈరోజు తీర్మానం చేసినందుకు ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మంత్రిమండలిలో ఉన్న ప్రతి ఒక్కరికి, ఎమ్మెల్యేలతో సహా అందరికి కూడా మా ఉప్పల్ నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఎప్పుడైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే దళితులకు న్యాయం జరిగింది. ఆ రోజు దామోదర్ రాజనరసింహ గారు ఏదైతే ఎస్సీ ఎస్టీ సప్లానే కానివ్వండి, ఎందుకంటే దళిత వాడలల్లో చాలా వెనుకబడి ఉన్న మరి అక్కడ కూడా మరి ఎస్సీ ఎస్టీ సప్లాన్ తీసుకొచ్చి దళిత వాడలు అభివృద్ధి చేసిన ఘనత కూడా మరి కాంగ్రెస్ పార్టీదే, కాంగ్రెస్ ప్రభుత్వమే. మరి ఈరోజు చూసినాం, దళిత వర్గంలో ఎవరైతే ఏబిసిడి వర్గీకరణ ఉందో అందులో పేదలకు ఏదైతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు వాళ్ళకు అందాలంటే తప్పనిసరిగా మరి వర్గీకరణ అవసరమని ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే మరి నిర్ణయం చేయడం జరిగిందో వెంటనే మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఈరోజు తీర్మానం చేసినందుకు ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇదే కాకుండా ఎప్పుడు కూడా ఎస్సీలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. వాళ్ళకు రాష్ట్రంలోనే కానివ్వండి, మా ఉప్పల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు కూడా దళిత వాడల అభివృద్ధి జరిగిందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే, కాంగ్రెస్ పార్టీ ద్వారానే తప్ప మరి వేరే పార్టీలు ఇప్పటి వరకు వాళ్ళు చేసింది ఏం లేదు. మనం చూసినాం, ఇంత పెద్ద ఎస్సీ వర్గీకరణ అయినప్పుడు కూడా మరి మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీకి రాకపోవడం అది చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని కూడా మేమందరం కూడా ఖండిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం గౌరవనీయులు పెద్దలు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం తెలంగాణ చరిత్రలో నిలబడిపోయే నిర్ణయం తీసుకున్నారు. నిజంగా మాదిగ జాతి సమాజం ఎన్ని రోజులున్నా తీసుకోలేని రుణం నిన్న రేవంత్ రెడ్డి గారు 4వ తారీఖు అసెంబ్లీలో బిల్లు పెట్టడం మా పట్ల, మా జాతి పట్ల పెద్దన్న పాత్ర పోషించి 30-40 ఏళ్లుగా మేము సుదీర పోరాటం చేసినప్పటికీ ఏ ప్రభుత్వాలు కూడా మాకు కనీసం మాపై కన్నెత్తి కూడా చూడలేని పరిస్థితిలో సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిన వెనువెంటనే, ఆగస్టు 1న తీర్పు వచ్చిన వెనువెంటనే నిండు అసెంబ్లీలో ఒక అర్ధగంట లోపే మేము ఏబిసిడి వర్గీకరణకు పూర్తి సహాయశాఖలు అందిస్తాం, ఖచ్చితంగా దీనికి ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తాం, బిల్లు తెస్తాం, మాదిగల గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామని మా మాదిగ జాతి పెద్ద బిడ్డగా, మా మాదిగ జాతికి పెద్దన్నగా ఉన్నటువంటి మా రేవంత్ రెడ్డి అన్న గారికి మాదిగ జాతి ఉన్నంతకాలం రుణపడి ఉంటాం. ఖచ్చితంగా ఆయన చేసినటువంటి ధైర్య సాహసాలకు ఎల్లవేళల కాంగ్రెస్ పార్టీకి మాదిగ జాతి ఎల్లవేళల ఏ ఎలక్షన్స్ వచ్చినా కానీ మాదిగ జాతి ఊపిరినంతసేపు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అనే ఉంటుందని చెప్తూ మరొక విషయం చెప్తూ ఈరోజు మా ఉప్పల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి యంగ్ అండ్ డైనమిక్ మా హీరో మందముల పరమేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈరోజు మరి దళిత సమాజం రాహుల్ గాంధీని అర్బన్ నక్సల్ అని వ్యాఖ్యానించడం గర్హనీయమని రాజ్యసభ మాజీ సభ్యుడు, ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి తులసిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పాలనలో
అభివృద్ధి జరగలేదనడం విడ్డూరమన్నారు. సమైక్యత, సమగ్రత, సార్వభౌమత్వం కోసం శ్రీమతి ఇందిరాగాంధీ, శ్రీ రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ ఆత్మ బలిదానం చేశారన్నారు. ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసి త్యాగశీలి రాహుల్ అని ఈ దేశానికి కాంగ్రెస్ ఏమీ చేయలేదనడం గర్హనీయం కాదన్నారు. అంతా తానే చేస్తానంటూ మోడీ సొంత డబ్బా కొట్టుకోవడం హాస్యాస్పదమని అన్నారు. బీజేపీ పుట్టకముందే బాక్రా నంగల్, నాగార్జున సాగర్ లాంటి సాగునీటి ప్రాజెక్టులను, దుర్గాపూర్, బిలాయ్ లాంటి ఉక్కు కర్మాగారాలను కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మించాయని అన్నారు. అర్బన్ నక్సల్గా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వ్యాఖ్యానించడం ఇది అత్యంత దురదృష్టకరం, ఇది ఆక్షేపణీయం, ఇది అభ్యంతరకరం. రాహుల్ గాంధీ గారు త్యాగధనుల కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. ఈ దేశ సమైక్యత, సమగ్రత, సార్వభౌమత్వం కోసం ఆత్మ బలిదానం చేసిన కుటుంబానికి చెందినటువంటి నాయకుడు ఆయన. ఈ దేశ సమైక్యత కోసం, సార్వభౌమత్వం కోసం 1984లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆత్మ బలిదానం చేశారు. ఈ దేశ సమైక్యత, సమగ్రత కోసం 1991లో శ్రీ రాజీవ్ గాంధీ గారు ఆత్మ బలిదానం చేశారు. అంతకుముందు జవహర్లాల్ నెహ్రూ గారు స్వాతంత్రానికి పూర్వమే దేశమాత స్వాతంత్రం కోసం 9 సంవత్సరాల పాటు దుర్భర జైలు జీవితాన్ని గడిపాడు. అటువంటి కుటుంబానికి చెందినటువంటి నాయకుడు రాహుల్ గాంధీ. ఆయన పట్టుకొని అర్బన్ నక్సల్ అంటారా? 2004 నుంచి 2014 వరకు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలనుకుంటే ఎప్పుడైనా ఉండేవాళ్ళు, కానీ ఆ పదవిని తీసుకోలేదు. అంటే ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసినటువంటి త్యాగశీలి, త్యాగధనుడు ఆయన పట్టుకొని అర్బన్ నక్సల్ అంటారా? సౌమ్యుడు, నిజాయితీపరుడు, నిరాడంబరుడు, మంచితనానికి మారుపేరైనటువంటి రాహుల్ గాంధీ గారిని పట్టుకొని అర్బన్ నక్సల్ అంటారా? నరేంద్ర మోడీ గారు, ఈ విషయంలో మిమ్మల్ని ఆ దేవుడు కూడా క్షమించడు. ఇక రెండో విషయం, ఈ 77 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏమీ చేయలేదంటే దేశానికి. ఈ 10 సంవత్సరాలనే మొత్తం ఆయన వచ్చినాకనే అంతా జరిగిందంట. అన్ని సొంత డబ్బా కొట్టుకుంటున్నాడు. ఇది చాలా విడ్డూరంగా ఉంది. ఇది ఎలా ఉందంటే, ఆంజనేయుని ముందు పిల్ల కోతి కుప్పిగంతులు వేసినట్లుంది. ఆంజనేయుని ముందు పిల్ల కోతి కుప్పిగంతులు వేసినట్లుంది. మీరు అధికారంకి వచ్చింది 2014లో, కానీ అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చెప్తే ఒక రోజంతా చాలదు. మీకు, మీ పార్టీ నాయకులకు కళ్ళు తిరిగి కింద పడిపోతారు. గాంధీ గారిని అర్బన్ నక్సల్గా మీ పార్టీ పుట్టకముందే చెప్పాలంటే బాక్రా నంగల్, నాగార్జున సాగర్ లాంటి బహుళార్థ సాధక సాగునీటి ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్మించబడ్డాయి. కాంగ్రెస్ హయాంలో దుర్గాపూర్, రూర్కెలా, బిలాయ్ లాంటి పారిశ్రామిక దేవాలయాలు, స్టీల్ ప్లాంట్లు వచ్చేసి నిర్మించబడ్డాయి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, BHEL, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, IIT, ONGC, IIM, ప్లానింగ్ కమిషన్, ఇస్రో, UGC ఇలాంటి విప్లవాత్మకమైన, చరిత్రాత్మకమైన, ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూషన్స్ కాంగ్రెస్ హయాంలో నిర్మించబడ్డాయి. కానీ భారతదేశంలో భాషలు, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు వేర్వేరుగా ఉన్నప్పటికీ భారతీయులందరం ఒక్కటే అనే ఐక్యతా సందేశాన్ని ఇవ్వాలని DRDO మాజీ చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థి సేవా సమితి, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన నేషనల్ ఇంటిగ్రేషన్ టూర్లో భాగంగా ఈశాన్య విద్యార్థుల సివిక్ రిసెప్షన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 59 సంవత్సరాలుగా ఒకే దేశం, ఒకే సంస్కృతి అనే నినాదంతో ఈశాన్య విద్యార్థులకు నెల రోజుల పాటు ఆతిథ్యమిచ్చి దేశ సంస్కృతిని, సంప్రదాయాలను తెలుసుకునేందుకు ఈ స్టూడెంట్ ఎక్స్పీరియన్స్ ఇంటర్ స్టేట్ లివింగ్ ఉపయోగపడుతుందన్నారు. ABVP నిర్వహిస్తున్న నేషనల్ ఇంటిగ్రేషన్ టూర్ కార్యక్రమాన్ని ఆయన అభినందించారు. వచ్చే 4 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా నైపుణ్యం కలిగిన యువత 40% కేవలం మన దేశంలోనే ఉంటుందని పేర్కొన్నారు. యువత తమలోని నైపుణ్యాలను దేశ అభివృద్ధి కోసం వెచ్చించాలని కోరారు.
ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి యువతని భారతదేశ యొక్క సాంస్కృత కల్చరల్ హెరిటేజ్ మిగతా రాష్ట్రాల యొక్క కల్చర్తో కలిపి అవగాహన కల్పించి ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి యువత భారతదేశ యొక్క ప్రాముఖ్యత, కల్చర్ యొక్క విశిష్టతను గురించి, మిగతా ప్రాంతాల్లో ఉండేటువంటి అలవాట్ల గురించి తెలుసుకునే విధంగా స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంటర్ స్టేట్ లివింగ్ అనేటువంటి కార్యక్రమాన్ని గత 59 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా కొనసాగిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా మనం అభినందనలు తెలపాలి. దాదాపు 10,000 మంది పైగా విద్యార్థులు తీసుకొచ్చి ఒక నెల రోజుల పాటు రకరకాల ప్రాంతాల్లో, రకరకాల రాష్ట్రాల్లో కుటుంబాలతో పాటు వాళ్ళ ఇంట్లో ఉండే విధంగా జీవిస్తూ ఈ నెల రోజుల పాటు చేసేటువంటి ఒక కార్యక్రమం, బృహత్తరమైనటువంటి కార్యక్రమం. ఈరోజు హైదరాబాద్లో ఒక బ్యాచ్ 230 మందిలో ఒక బ్యాచ్ ఈరోజు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో, చుట్టుపక్కల జిల్లాల్లో జగన్ ఇంటి దగ్గర జరిగిన అగ్ని ప్రమాదంపై టీడీపీ పార్టీ ట్వీట్ చేసింది. లిక్కర్ స్కామ్పై ఉదయం సిట్ పడగానే రాత్రి తాడేపల్లి ప్యాలెస్ బయట తగలబడిన కాగితాలు, డైరీలు ఏంటని ప్రశ్నించింది. సిట్ తన వరకు వస్తుందని స్కామ్కి సంబంధించి రాసుకున్న డాక్యుమెంట్లు తగలబెట్టారా? నిన్న సాయంత్రం జరిగితే ఇంకా సీసీ ఫుటేజ్ ఎందుకు బయటపెట్టలేదు అని ట్వీట్లో ప్రశ్నించింది. తానే తగలబెట్టి ప్రభుత్వంపై తోసేయడమేనా 2.0 అని ఎన్ని కుట్రలు చేసినా సిట్ వస్తుంది, గెట్ రెడీ, స్టే ట్యూన్ టు తాడేపల్లి ఫైల్స్ అని ట్వీట్ చేసింది. వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి వీరి చలపతి విమర్శల వర్షం కురిపించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ కన్వీనర్లు, కౌన్సిలర్లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. సమావేశంలో మాట్లాడిన ప్రతి ఒక్కరికి కవర్లు ముట్టి ఉన్నాయని ఆరోపించారు. దీనిపై క్లారిటీ కావాలంటే తన మిత్రుడు రూప్ కుమార్ యాదవ్ దగ్గర లిస్టు స్పష్టంగా ఉందన్నారు. అధికారం కోసం వెంపర్లాడిన వ్యక్తి బెజవాడ వంశీధర్ రెడ్డి అని విమర్శించారు. పార్టీ ఫిరాయింపులపై ఎర్రంరెడ్డి, గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతుంటే నవ్వొస్తుందన్నారు. 10 నెలల క్రితం ఆయన ఏ పార్టీలో ఉన్నారో ప్రజలందరికీ తెలుసన్నారు. ఈ సందర్భంగా రూప్ కుమార్ యాదవ్కు చలపతి కౌంటర్ ఇచ్చారు. భారీ రెమ్యునేషన్ తీసుకున్నటువంటి క్యాండిడేట్లో ఒకరిద్దరిలో వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. ఎందుకంటే నాకు అత్యంత ముఖ్యుడు, నా స్నేహితుడైనటువంటి రూప్ కుమార్ యాదవ్ గారు కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. పైగా బుచ్చి ఇన్ఛార్జిగా ఆయనే ఉండాడు, ఆయనే కో ప్రొడ్యూసర్గా కూడా ఉండాడు. రెమ్యునేషన్ ఎంతోమందికి ఆర్టీసీకి ఇచ్చినటువంటి లెక్క కూడా ఆయన దగ్గర ఉంది. నిన్న మాట్లాడేటువంటి వాళ్ళు నియోజకవర్గ స్థాయిలో, తారా స్థాయిలో తీసుకున్నటువంటి రెమ్యునేషన్లో 2-3 స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు నిన్న మాట్లాడినారు. అంటే కోట్ల రూపాయలు తీసుకున్నటువంటి వ్యక్తులు, 1 కోటి ఆ స్థాయి నాయకులు నిన్న మాట్లాడుతూ ప్రసన్న కుమార్ రెడ్డి అవినీతికి పాల్పడుతున్నాడు, మరి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు గుచ్చికొచ్చి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది, దెయ్యాలు వేదాలు వెళ్ళించినట్టుందని చెప్తా ఉన్నారు. వచ్చినారు పార్టీలోకి, మీరే ఎన్ని పార్టీకి సంబంధించినటువంటి పదవులన్నీ అనుభవించినారు, మీకు ఎన్నటువంటి పార్టీకి సంబంధించిన మీరు గతంలో ఎన్ని పెనాల్టీలు ఉంటే కూడా కొంతమంది పాపం మాఫీ చేయించుకున్నారు. కొంతమంది అయితే చికెన్ వేస్ట్ కాని వాళ్ళు కూడా మరి అక్కడ ఎన్ని కార్యక్రమాలు చేయాలో అన్ని కార్యక్రమాలు చేసి భ్రష్టత్వం పట్టించి ఈరోజు కూడా ఆ పార్టీలో గెలిచినటువంటి శాసనసభ్యులు కూడా మిమ్మల్ని తగిన గౌరవం ఇవ్వకుండా, ఎందుకంటే మీరు డిమాండ్ తీసేసి ఎన్ని కోట్లు తీసుకున్నారో వాళ్ళకి తెలుసు కాబట్టి మిమ్మల్ని పక్కన పెట్టారు. ఆయన మళ్ళా ట్రాక్ మీదకి వద్దామని నిన్న చేసిన ప్రయత్నాల్లో భాగమే కానీ మిమ్మల్ని వాడేమి పూల బాట ఏమి వేసి మిమ్మల్ని ఏం పిలవడం లేదు. మీ యొక్క ఏదైనా సరే మళ్ళీ అయినా సరే
మళ్ళీ ఇంకేదైనా సమస్యల పట్ల మనం పోతే కనీసం స్పందిస్తారన్న విషయం మీద కూడా నిన్న మాట్లాడడం జరిగింది. గోవర్ధన్ రెడ్డి గారు మరి పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఏ పక్క అధికారం ఉంటే ఆ పక్క పోవటం మా కౌన్సిలర్లు తీసుకున్న నిర్ణయం అంటారు. ఈ జిల్లాలో నల్లపరెడ్డి కుటుంబం చేసిన సేవలు అయితేనేమి, వాళ్ళకి ఇచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి చిరస్థాయిగా నిలిచిపోయింది. వాళ్ళ నాన్నగారు తులగంగ ప్రాజెక్ట్ అయితేనేమి, వాళ్ళ పెదనాయన చంద్రశేఖర్ రెడ్డి గారు జిల్లా పరిషత్తులో అనేకమైన మార్పులు తెచ్చి జిల్లాలోనే మారుమూల గ్రామాలకు కూడా రోడ్లు వేసిన ఘనత వాళ్ళు. ప్రసన్న కుమార్ రెడ్డి నిరంతరం నియోజకవర్గ అభివృద్ధికే పట్టుపట్టాడు. ఆయనకి వ్యాపారాలు లేదు, కాంట్రాక్టులు లేవు. ప్రతినిత్యం నిధులు ఎట్లా తేవాలా, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి ఎలా చేయాలనేదే తపన. రాష్ట్రంలో 25 మంది ఎంపీలు ఉంటే 23 ఎంపీల దగ్గర కోట్లాది రూపాయలు ఎంపీ నిధులు తీసుకొని వచ్చి కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత ప్రసన్న కుమార్ రెడ్డి. మన రాష్ట్రంలోనే కాదు, తెలంగాణ, మహారాష్ట్ర, భారతదేశంలో ఆయనకు అనుకూలమైన ఎన్నో మంది ఎంపీలు, రాజ్యసభ సభ్యులు దగ్గర నిధులు తెచ్చిన ఘనత ఈ సెలవులో ఉండి టీ హోటల్లో కూర్చొని భూముల డాక్యుమెంట్లపై సంతకాలు చేసిన కదిరి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. లంచాలకు అలవాటు పడి జిల్లాలోని అధికార పార్టీకి చెందిన ఓ మాజీ మంత్రికి చెందిన ట్రస్ట్ భూములను కన్వర్షన్ లేకుండా కదిరిలో కాకుండా బుక్కపట్నం, ధర్మవరం రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్టర్ చేయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కదిరి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసులపై అనేక ఫిర్యాదులు రావడంతో ఎట్టకేలకు ప్రభుత్వం అతన్ని సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. కదిరి సబ్ రిజిస్ట్రార్ అవినీతి భాగవతంపై కదిరి ఎమ్మెల్యే కందుకుంట వెంకట ప్రసాద్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మరియు స్టాఫ్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అడవి బాట పట్టిన మావోయిస్టు దంపతులు ఇతర అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని పోలీస్ కమ్యూనిటీ కాంటాక్ట్లో భాగంగా చంద్రవెల్లి గ్రామంలోని జాడీ పుష్ప కుటుంబాన్ని కలిసి వారి జీవన విధానాన్ని రామగుండం సిపి శ్రీనివాస్ అడిగి తెలుసుకున్నారు. అజ్ఞాతంలో ఉన్నవారు జనజీవన స్రవంతిలో కలవాలని కుటుంబ సభ్యుల ద్వారా కోరారు. 1999లో కుటుంబాన్ని వీడి అడవుల్లోకి వెళ్లిన జాడీ పుష్ప కుటుంబం జనజీవన స్రవంతిలోకి రావాలని కుటుంబ సభ్యులు మీడియా ద్వారా కోరారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో 17 మంది మావోలలో ఎక్కువగా బెల్లంపల్లి ప్రాంతం నుండే వెళ్లడం జరిగిందని, లొంగిపోయిన వారికి పోలీసుల నుండి పూర్తి సహకారం ఉంటుందని అన్నారు. శాంతికాన్ని ఓపెన్ కాస్ట్ చేయవద్దని, ఎమ్మెల్యే ఎంపీలను అడ్డుకోవాలని, మావోయిస్టు లేఖ విడుదల చేయడంపై స్పందించిన సిపి లేఖలపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామని, గతంలో వచ్చిన లేఖలు నకిలీవని తేలిందని, ఇది కూడా మావోయిస్టు లేఖ కాదా అనేది విచారణలో తెలుస్తుందని అన్నారు. జాడీ పుష్ప గారి యొక్క పేరెంట్స్. జాడీ పుష్ప గారు 1999లో మన ఉద్యమంలోకి వెళ్ళారు. అప్పటి నుంచి ఇంతవరకు ఇక్కడ ఎక్కడున్నారో వీళ్ళకి తెలియదు. మేము ఈ కమ్యూనిటీ కాంటాక్ట్లో భాగంగా ఆల్రెడీ దాంట్లో ఉద్యమంలోకి వెళ్ళిపోయి యూజీలో ఉన్న అండర్ గ్రౌండ్లో ఉన్న వాళ్ళందరి కోసం మేము రిక్వెస్ట్ చేయడానికి, తర్వాత వీళ్ళ యొక్క తల్లిదండ్రులు వాళ్ళ యొక్క బాగోగులు ఎలా ఉన్నాయని చూసుకోవడానికి, తెలుసుకోవడానికి, తర్వాత వాళ్ళ నుంచి మేడం వాళ్ళ మదర్ గారు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ మీ పేరేంటమ్మా? మదరు కొద్దిగా కొద్దిగా జాడి పుష్ప గారి మదరు మీ మీడియా ముఖంగా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు, జాడి పుష్ప గారు ఇప్పటికైనా ఉద్యమం మానుకొని అడవి నుంచి మళ్ళీ జనజీవన స్రవంతిలోకి రావాలని, తర్వాత వస్తే ఎవరి ద్వారా వచ్చినా ఈవెన్ ఒక హోంగార్డ్ నుంచి సిపి వరకు. జగద్గిరిగుట్ట పిఎస్ పరిధిలో సర్వే నెంబర్ 307 ప్రభుత్వ భూమిలో అక్రమంగా మట్టి నింపుతున్న 7 టిప్పర్ లారీలను హైడ్రా అధికారులు సీజ్ చేశారు. జగద్గిరిగుట్ట పిఎస్కి అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఢిల్లీ నుంచి మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇది సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకం, ఫెడరల్ స్పిరిట్కి వ్యతిరేకం, అటానమీకి, ఇన్స్టిట్యూషనల్ అటానమీకి కూడా ఇది వ్యతిరేకం అని చెప్పి వారికి చాలా వివరంగా దాదాపు అర్ధగంట సేపు వారితో మీటింగ్ జరిగింది. చాలా వివరంగా మేము వినోద్ కుమార్ గారు, సబితా గారి నేతృత్వంలో మా పార్టీ ఆఫీస్లో చాలామంది అకాడమిషియన్స్తో, చాలామంది విద్యార్థి సంఘాల నాయకులతో ఏదైతే సమావేశం జరిగిందో ఆ విషయాలన్నీ కూడా సావధానంగా వారికి వివరించి చెప్పాం. అట్లాగే వైస్ ఛాన్సలర్ల ఎంపిక విషయంలో కూడా పారదర్శకత పాటిస్తూ నిష్ణాతులైన వారికి అవకాశాలు ఇవ్వాలి అని వారు కూడా సూచించారు. మేము కూడా ఏకీభవించాం. ఖచ్చితంగా నిష్ణాతులే ఉండాలి, ఖచ్చితంగా అకాడమిషియన్సే ఉండాలి. అట్లా ఉంటేనే పిల్లలకు కూడా భవిష్యత్తు ఉంటుంది, దేశానికి కూడా భవిష్యత్తు ఉంటుందని చెప్పి కూడా వారికి కూడా చెప్పినాం. కానీ ఈ విషయంలో కేంద్రం పూర్తిగా కంట్రోల్ తీసుకోవడం గవర్నర్ల ద్వారా మంచిది కాదు, సమాఖ్య స్ఫూర్తికి మాత్రం ఇది వ్యతిరేకం, దిస్ ఇస్ అగేన్స్ట్ ఫెడరల్ స్పిరిట్ అని చెప్పి కూడా వారికి గట్టిగా ఖండితంగా చెప్పడం జరిగింది. అట్లాగే రాష్ట్రంలో కాదు దేశం మొత్తంలో అన్ని విశ్వవిద్యాలయాల్లో కూడా దళిత, గిరిజన, బలహీన వర్గాల బీసీ స్టూడెంట్స్, స్కాలర్స్ కావచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కావచ్చు, పిహెచ్డి స్కాలర్స్ కావచ్చు, ఇంకా మిగతా పిల్లలు కావచ్చు, ఇవాళ పెడుతున్న ఒక నిబంధన వల్ల వారికి తీవ్రమైన అన్యాయం జరిగే అవకాశం ఉందని చెప్పి కూడా మేము వివరించి చెప్పాం. ఒక క్లాజ్ తీసుకొస్తా ఉన్నారు, నో సూటబుల్ క్యాండిడేట్ ఫౌండ్, NSF అని ఒకటి తీసుకొస్తా ఉన్నారు. అంటే ఈ విచక్షణాధికారం మరి మనం ఆ విశ్వవిద్యాలయానికి వదిలేసినట్టయితే వారి ఇష్టానుసారంగా అవసరమైతే అప్పుడప్పుడు అబ్యూస్ చేసి వాళ్ళ ఇష్టం లేని వ్యక్తులు ఎవరైనా ఉంటే NSF కింద తోసేసి అక్కడ అర్హత కలిగి ఉండి కూడా రాజకీయాల వల్ల కానీ ఇతరత్ర కారణాల వల్ల కానీ ఏదైనా ఇతర విషయాల వల్ల కానీ సూటబుల్ SC, ST, OBC క్యాండిడేట్లకు అన్యాయం జరిగి ఇతర కమ్యూనిటీస్లో ఉండే వారిని ఇది మంచిది ఎంతమాత్రం కాదు. కాన్స్టిట్యూషనల్ భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు రిజర్వేషన్. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఈ రకమైన ఒక నో సూటబుల్ క్యాండిడేట్ అనే ఒక నిబంధన తీసుకొచ్చి SC, ST, OBC అర్హత కలిగిన విద్యార్థులకు అన్యాయం జరిగితే ఇది మంచిది కానే కాదని చెప్పి కూడా వారికి వివరంగా చెప్పాం. దాంతోపాటు మీ రిక్రూట్మెంట్లో, ప్రమోషన్లో మీరు ఎక్కువగా మెట్రిక్స్ మీద ఫోకస్ చేస్తున్నారు కాకుండా రీసెర్చ్ ఎక్సలెన్స్, అదేవిధంగా అకాడమిక్గా కూడా కొంతమంది అకాడమిషియన్స్ చాలామంది రీసెర్చ్ ఓరియంటెడ్గా ఉంటారు. వారు మీరు అనుకున్న మెట్రిక్స్కి సూటబుల్ కాకపోవచ్చు, కానీ వారిని తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలి, మీరు అన్ని రకాలుగా ఆల్రౌండ్గా ఆలోచించాలని చెప్పినాం. దాంతోపాటు మరి లాంగ్ టర్మ్ స్టెబిలిటీ కూడా ఉండాలి ఒకసారి ఫ్యాకల్టీని హైర్ చేసిన తర్వాత అనే విషయాన్ని కూడా గట్టిగా నొక్కి చెప్పాము. ఇంకా మొత్తం వివరంగా వారికి దాదాపుగా ఒక 6 పేజీల విజ్ఞాపన పత్రాన్ని కూడా వివరంగా వారికి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత వారు కూడా చాలాసేపు చర్చించారు. మీరు UGCకి చెప్పారా మీ అభిప్రాయం అన్నారు. UGCకి కూడా చెప్పినాము, ఆన్లైన్ అప్లోడ్ కూడా చేశామని చెప్పాము. కానీ గౌరవ మంత్రి గారికి మీరు దయచేసి ఈ విషయంలో సావధానంగా ఆలోచించి రాష్ట్రాల హక్కులు హరించకుండా, రాష్ట్రాల అటానమీ హరించకుండా సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పి వారికి విజ్ఞప్తి చేశాం. ఆ తర్వాత పెద్దలు నితిన్ గడ్కరీ గారిని కూడా కోరుట్ల ఎమ్మెల్యే గారు, ముఖ్యంగా కోరుట్ల ఎమ్మెల్యే గారి విజ్ఞప్తి ఇది. వాళ్ళ ఒక జాతీయ రహదారి జనగామ నుంచి బయలుదేరి ఇవాళ కోరుట్ల దాకా పోయే అవకాశం ఉన్నప్పటికీ సిరిసిల్ల కాడనే టర్మినేట్ అవుతా ఉంది, NH 365B. గతంలో వినోద్ కుమార్ గారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు ఇన్ ప్రిన్సిపల్ అప్పటి ప్రభుత్వం ఇదే గడ్కరీ గారు అంగీకరించారు. మరి ఇప్పుడు సిరిసిల్ల నుంచి కోరుట్ల దాకా పొడిగించినట్టయితే మార్గమధ్యంలో వేములవాడ ఉంది, జగిత్యాలలో కొండగట్ట ఆలయం ఉంది, పక్కనే ధరంపూర్లో లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది. ఇటు టెంపుల్ టూరిజంని కూడా ప్రమోట్ చేసినట్టు అవుతుంది, అదే మాదిరిగా కనెక్టివిటీ కూడా పెరుగుతుంది. కాబట్టి NH 365Bని మధ్యమానేరు జలాశయం మీదుగా రాజరాజేశ్వర సాగర్ ఏదైతే ఉందో దాని మీదుగా ధవళేశ్వరంలో ఎట్లయితే రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ కట్టినారో అట్లాగే మిడ్ మానేరు మీదుగా కూడా ఒక రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ కట్టి వేములవాడ మీదుగా కోరుట్ల దాకా తీసుకుపోయి అక్కడ NH 63 వస్తుంది, దానికి కలపండి అని చెప్పి కూడా గడ్కరీ గారిని కోరాము, పరిశీలిస్తానని వారు కూడా చెప్పారు. ఈ 2 కార్యక్రమాల తర్వాత మాకు ఈ 10 మంది శాసనసభ్యులు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీ మారి కాంగ్రెస్లో చేరినారో వారి అనర్హత విషయంలో కూడా సుప్రీంకోర్టు మొన్నని నోటీసులు ఇచ్చిన విషయం మీకు తెలుసు. మళ్ళీ ఇప్పుడు విచారణకు కూడా డేట్ ఇచ్చిన విషయం కూడా మీకు తెలుసు. ఆ విషయంలో కూడా ఇప్పుడు మా పార్టీ యొక్క నాయకుల బృందం, మా న్యాయవాదులను కూడా కలుస్తున్నాము. కలిసి దీన్ని ఇంకా స్పీడప్ చేయడానికి ఏం మార్గాలు ఉన్నాయి, ఏ రకంగా ఈ పార్టీ మారిన వారి మీద వేటు పడాలి, ఉప ఎన్నికలు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు, ఆ విషయంలో కూడా తప్పకుండా పార్టీ పరంగా కూడా
ఫాలో అప్ చేస్తాము. ఈ 3 కార్యక్రమాలు ఇవాళ వీటి కోసమే వచ్చాం. తర్వాత సాయంకాలం తిరిగి హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాం. మీడియాలో చూశాను నేను 3 రోజులు ఇక్కడే ఉంటున్నానని, నాకే తెలియదు. సాయంత్రం ఫ్లైట్ బుక్ అయి ఉంది కాబట్టి బయలుదేరి వెళ్ళిపోతున్నాను. థ్యాంక్ యూ అన్న. సారీ నేను ఇండివిజువల్గా జిల్లా ద్వారకా తిరుమలలో ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వారి ఉపాలయమైన ఐఎస్ జగన్నాథపురంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవాలు ఈ నెల 8 నుండి 13 వరకు జరగనున్నాయి. ఈ కళ్యాణ మహోత్సవానికి చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ద్వారకా తిరుమల దేవస్థానం భక్తులకు సౌకర్యార్థం చలవ పందిర్లు, ప్రత్యేక క్యూ లైన్, భోజనానికి సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. పిల్లల వినోదం కొరకు జాయింట్ వీల్ మొదలైనవి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు దేవస్థాన అధికారులు చేస్తున్నారు. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.